హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అయితే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో ఏంటంటే సబ్జా గింజలతో మా పాపకి ఐస్ క్రీమ్ తయారు చేశానండి. చాలా టేస్టీగా ఉంది. మా పాప ఇంకా మా పాప ఫ్రెండ్స్ కూడా టేస్ట్ చేశారు. ఈ తయారు చేసే విధానం ఏంటంటే 2 to 3 టేబుల్ స్పూన్స్ సబ్జా వాటర్ తీసుకున్నాను. ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, 4 స్పూన్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నానండి. అవి ఒక 10 మినిట్స్ అట్లాగా నానిన తర్వాత ఏం లేదు, ఐస్ క్రీమ్ తయారు చేసేవి ఉన్నాయి కదండి, దాంట్లో వేసేసి ఒక 1 అవర్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రెండ్స్. నాకు ఎంత టైం పెట్టాలి ఏంటనేది క్లారిటీ తెలియదు. సో అందుకోసం అని చెప్పేసి అదైతే ఒక 1.5 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో తర్వాత పిల్లలు టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్పారు. ఇంకా సబ్జా గింజల్ని ఇంగ్లీష్లో ఏమంటారని నేమ్ అయితే నాకు తెలీదు. తెలిస్తే మీకు కనుక తెలిస్తే నాకు చెప్పండి. సో నేనైతే వంట చేస్తూ ఐస్ క్రీమ్ తయారు చేశానండి. అందుకని మీకు సైడ్ నుంచి అనే పప్పు కుక్కర్ విజిల్ సౌండ్ అయితే వస్తుంటుంది. సో ప్లీజ్ అదైతే అవాయిడ్ చేయండి. నేను 3 ఐస్ క్రీమ్స్ అయితే రెడీ చేశాను. ఒకటి మా పాపకి, ఇంకా 2 వాళ్ళ ఫ్రెండ్స్ కన్నీ. తయారు చేసిన తర్వాతకి ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టేసి టెంపరేచర్ అయితే ఇంక్రీజ్ చేశాను. అవలేదు. మా పాప అడుగుతుంటుంది చూడండి, మమ్మీ ఐస్ క్రీమ్ రెడీ అయిందా అని చెప్పేసి. అయితే వాళ్ళకి ఐస్ క్రీమ్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాతకి ఇంకా సబ్జా వాటర్ అయితే మిగిలిపోయాయి. సో బాడీ కూల్ కోసం అని చెప్పేసి నేను ఒక హాఫ్ లెమన్ అయితే నేను ఒక గ్లాస్లో పిండేశాను. ఇంకా సబ్జా వాటర్ మిక్స్ చేసేసుకొని తాగేసాను. చాలా బాగుందండి. సబ్జా గింజలతో ఇంకా వెరైటీ ఏదైనా పిల్లలకి, చిన్న పిల్లలకి తయారు చేయాలో మీకు ఏదైనా రెసిపీ తెలిస్తే నాకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను మా పాపకి చేసి పెడతాను. తను ఊరికే మమ్మీ ఐస్ క్రీమ్ ఇంకా చాక్లెట్స్ అవి ఇవి అడుగుతూ ఉంటుంది. ఎంతైనా బయటకున్నవి టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది, మనం ఇంట్లో రెడీ చేసి ఇచ్చింది హెల్దీ కదండి. సో మోస్ట్లీ మా పాపకైతే ప్రతిదీ నేను ఇంట్లోనే రెడీ చేసి పెడుతుంటాను. ఒకసారి మీకు సబ్జా గింజలతో తెలుసుంటే, వెరైటీస్ ఏమైనా తెలుసుంటే నాకైతే షేర్ చేయండి. చూడండి, ఇంకా మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కూర్చొని ఉన్నారు. ఎప్సీ ఐస్ క్రీమ్ ఎలా ఉంది? వాళ్ళు చాలా బాగుంది అని చెప్పేసి చెప్తున్నారు. చూడండి ఒకసారి. లక్కీ, దీని పేరు అయితే మిల్కీ అండి, పెద్ద పాప పేరు. మిల్కీ. ఇంకా ఈ పాప పేరు సారీ, వీళ్ళిద్దరి పేరు లక్కీ, మిల్కీ అండి. నేను కన్ఫ్యూజ్ అవుతాను. అయితే చిన్న పాప ఐస్ క్రీమ్ ఏమైందంటే అదిగోండి ఆ స్టిక్ అయితే ఊడొచ్చేసిందండి. తనకి మళ్ళీ గ్లాస్లో వేసి ఇచ్చాను, తింటుంది. టేస్ట్ అయితే బాగుందని చెప్పారు. ఐఎమ్ సో హ్యాపీ అండి. మా పాప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. వీడియో సరిగ్గా క్లారిటీ లేదనుకుంటాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. సమ్మర్లో సబ్జా వాటర్ అయితే బాడీ కూల్ కదండి, ఇంకా హెల్తీ కూడా. అందుకని యాక్చువల్లీ చిన్నపిల్లలకి షుగర్ ఎక్కువగా యూజ్ చేయొద్దు అంటారు, బట్ ఈ సబ్జా వాటర్లో షుగర్ అయితేనే బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.